గుర్తింపు కోసం, మనుషుల గొప్ప కోసం, ఎచ్చుల కోసం ఇది చేసి ఎనాల కనపడాలి. ఎందుకు? దేవుడు చూడాలని చెయ్యి. నువ్వు ఎంత చేసినా నా దేవుడే చూడాలి. అప్పుడు నువ్వు దేవుని మీద ఆధారపడి ఇచ్చినట్టే. ఘనతను కోరుకోకుండా, గుర్తింపును కోరుకోకుండా దేవుని మీద డిపెండ్ అయి ఇచ్చావు నువ్వు, అంతే. అప్పుడు నువ్వు విశ్వాసివి. ఖచ్చితంగా దానికి 2 4 10 1000 ఖచ్చితంగా నీకు ఇచ్చేది నీకు ఇస్తాడు ఆయన. ఆయన కూడా కనిపెడతాడు. అసలు ముందే హృదయాలు ఎరిగినోడు కదా, హృదయాలు ఎరిగినోడు ఆయన. ముందే తెలుసు ఆయనకి ఏ ఉద్దేశంతో ఇస్తున్నావు. అంతరంగంలో మనం ఎక్స్పోజ్ అవ్వాలన్న ఉద్దేశంతో నువ్వు ఇచ్చినట్లయితే, గుర్తింపును ఆశించినట్లయితే మౌనంగా ఉంటాడు. నువ్వు ఇచ్చిన దాని ఫలం నీకు దక్కదు. మనుషుల గొప్ప నాశించావు కనుక జనం గొప్ప అనుకుంటారు ఆ ఘడియలో. అంతవరకే నీ బతుకు. జనం కాదయ్యా, నీ పనికి నేను నా కష్టార్జితం నుంచి తోడ్పాటు అందిస్తున్నా, నువ్వు చూస్తే చాలు తండ్రోయ్ అని నువ్వు తోడ్పడ్డావు అనుకో, నీ హృదయం ముందే ఎరుగును కనుక దానికి ఎన్నంతలు ఎత్తాడో నాకు తెలియదు ఇక.